ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రధానంగా మన ఇండియాలోని ఈ హోటల్ రంగం మీద చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. కమర్షియల్ గ్యాస్‌కి సంబంధించిన నిబంధనలు కొన్ని ఆంక్షలు ప్రభుత్వం విధించడంతో ఈ హోటలర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఈ హోటల్స్ అసోసియేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో రమణ గారు ఉన్నారు. దీని అసోసియేషన్‌కి సంబంధించిన టోటల్ పెద్ద. ఆయన్ని అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణ గారు నమస్తే అండి. ఏంటి సార్ ఇది? ఎలా ఉంది ఈ ఎఫెక్ట్, యుద్ధం ఎఫెక్ట్ అది మీ మీద? యాక్చువల్గా కమర్షియల్ గ్యాస్ కొరత అనేది చాలా తీవ్రమైన కొరత ఏర్పడిందండి. గత 2 రోజుల నుంచి కొన్ని ఏజెన్సీలు అయితే సప్లై ఆపేసినాయి కొన్ని రెస్టారెంట్లకి. చాలామంది పర్టికులర్ చిన్న రెస్టారెంట్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంక ముందు ముందు ఈ సమస్య అందరికీ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గ్యాసు సప్లైలే ఆల్మోస్ట్ బాగా తగ్గిపోయినాయి. మా వెళ్ళిన వెహికల్స్ మాకు లోడ్ అవ్వట్లేదని చెప్పి ప్రతి డీలర్ చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే మా హాస్పిటాలిటీ రంగం అత్యంత ప్రాధాన్యతమైన రంగం, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో దీన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించకుండా ఓన్లీ డొమెస్టిక్ సప్లైలు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి, ఈ రెస్టారెంట్లు వీటికి అంత కొంచెం చివరి ప్రాధాన్యతగా ఉంచండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మొన్న 5వ తారీఖున ప్రకటించడం, అది ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఇండస్ట్రీలో కానీ పబ్లిక్లో కానీ ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ప్రతి వాళ్ళు అమ్మో ఇక రేపటి నుంచి గ్యాస్ రాదేమో దొరకదేమో అనే ఒక భయం ఆందోళనకు గురి అవ్వడం జరిగింది హోటల్ యజమానులు అందరూ కూడా. అట్లాగే ఈ డీలర్లు కూడా ఆ పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసి కొంత బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 1900 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర కొంతమంది 3000 రూపాయలకు అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు, అమ్ముతున్నారు కూడా కమర్షియల్ గ్యాస్. అలాంటి వాటిని ఇంక ప్రభుత్వం అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సప్లైస్ తగ్గకుండా చూడాల్సిందిగా కూడా మేము మా విజయవాడ హోటల్ అసోసియేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఇంకా అంటే కొరత ఇది అనివార్యమైన పరిస్థితుల్లో కొంత వినియోగాన్ని తగ్గించడం ఒకటే దీనికి మార్గం. ఎవరైనా వినియోగం తగ్గించుకుంటే తప్ప ఉన్నదాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఆ పొదుపుగా వాడుకునే పద్ధతుల్లో భాగంగా ఇవాళ మాకు విజయవాడ అసోసియేషన్ యొక్క కార్యవర్గ సమావేశం మా సెక్రటరీ చైతన్య గారు, మేమందరం మన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గారు అందరం కలిసి మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్ అసోసియేషన్ కార్యవర్గానికి మా తరపు నుంచి కొన్ని ప్రపోజల్స్ పంపిస్తున్నాం. వాటిలో ప్రధానంగా స్విగ్గీ జొమాటోల యొక్క డిస్కౌంట్లను పూర్తిగా ఆపేయటం ద్వారా కొన్ని ఆర్డర్లు తగ్గిపోతాయి, కొంత వ్యాపారం తగ్గుతుంది, ఒక 10% వ్యాపారం తగ్గుతుంది, దానివల్ల గ్యాస్ వినియోగం తగ్గుతుంది. రెండో విడతగా అవసరమైతే స్విగ్గీ జొమాటోల ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా ఆపేయటం రెండో విడతగా. అది కూడా అప్పటికి కూడా ఇంకా కొరత కొనసాగితే మేము ప్రతి సోమవారాన్ని రెస్టారెంట్లు మేము రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్లు మూసేయవలసిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి వస్తే కనుక రెస్టారెంట్లు ప్రతి సోమవారం అది కూడా కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలను మేము చెప్తున్నామంటే, కోవిడ్ సమయంలో ఏ రకమైన చర్యలు తీసుకున్నారో, కోవిడ్ సమయంలో ఏం చేశారంటే టైంను నియంత్రించారు. మనం అలాంటి అమ్మకాలని మనం రాత్రి సమయాన్ని కుదించి రాత్రి 12 వరకు, అర్ధరాత్రి ఫుడ్ కోర్టులు అయితే రాత్రి 2 వరకు కూడా అమ్ముతున్నాయి కాబట్టి, అట్లా కాకుండా రాత్రి 10 వరకు సమయాన్ని కుదించడం ద్వారా, హోటల్స్ యొక్క సమయాన్ని కుదించడం ద్వారా కూడా కొంత వినియోగాన్ని సేవ్ చేయొచ్చు. అట్లా ఉన్న గ్యాస్ని పొదుపుగా వాడుకోవటానికి ఏ రకమైన చర్యలు మా అసోసియేషన్ పరంగా, మా హోటల్ రంగం నుంచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము పూర్తిగా సమీక్షించి ఇప్పుడు ఈ నిర్ణయాలు మేము తీసుకోవడం జరిగింది. మా నుంచి ప్రభుత్వానికి అన్ని రకాల సహకారం, ప్రభుత్వం ఏ రకమైన ఆలోచన చేసినా ఈ వినియోగాన్ని తగ్గించడానికి మా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కలెక్టర్ సదస్సు కూడా జరుగుతుంది కాబట్టి ఈ సమస్యని ప్రాధాన్యత అంశంగా కూడా చర్చించి దీనికి ఏ రకంగానూ సప్లైలో కొరత రాకుండా వీలైనంత వరకు చూడవలసిందిగా మేము ముఖ్యమంత్రి గారికి
విజయవాడ హోటల్ అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. కానీ సొసైటల్ డెసిషన్ కదా సార్, మీ వ్యాపారాన్ని మీరే ఆపేసుకున్నట్టు అయిపోద్ది కదా. అంటే మా వ్యాపారాన్ని మేము ఆపేసుకోవటం అంటే వారంలో ఒక రోజు ఆపేయడం మొత్తం ఇదంతా అది తప్పదు. మరి మనం అసలు వ్యాపారమే గ్యాస్ సప్లైయే లేనప్పుడు పూర్తిగా ఆపేయటం కన్నా ఏ రోజైతే మాకు వ్యాపారం ప్రతి సోమవారం మాకు నష్టం వస్తుంది వ్యాపారం. యాక్చువల్గా ఏంటంటే లీన్ డేస్ అంటారు, లీస్ట్ సెల్లింగ్ డే, వీకెండ్ తర్వాత కాబట్టి ప్రతి వారం సోమవారం లీస్ట్ సెల్లింగ్ డే. కానీ అన్ని గ్యాస్ పొయ్యిలు వెలుగుతూనే ఉండాలి, ఊరినే బిజినెస్ నడుస్తూనే ఉండాలి. దానివల్ల ఏంటంటే సోమవారం బంద్ చేయడం అనేది అది ప్రాక్టికల్గా కూడా వైబుల్గా ఉంటుంది. ఇది ఓన్లీ విజయవాడకి సార్, టోటల్ ఏపీ మొత్తం టోటల్ ఏపీ ఇంప్లిమెంట్ చేయమని మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి మా ద్వారా మేము ప్రపోజల్ పంపిస్తాం. బహుశా ఎప్పటి నుంచి రావచ్చు సార్ ఇది 2-3 రోజుల్లోనే దీని యాక్షన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో హోటల్లో మరి కేటగిరీస్ ఉంటాయి కదా సార్, స్టార్ హోటల్ అని ఎన్ని స్ట్రీట్ బండ్ల నుంచి స్టార్ హోటల్స్ వరకు ఏదైతే నిర్ణయం తీసుకుంటాం ప్రతి వాళ్ళు అందరూ దీన్ని అమలు చేస్తారు. ఎప్పటిదాకా ఉండదు సార్ ఈ పరిస్థితి? పశ్చిమాసియాలో వారు పూర్తయ్యే వరకు మనం అసలు ఈ పరిస్థితిని మనం అంచనా వేయలేం. ఎంతవరకు ఉన్నాయి సార్ గ్యాస్ నిల్వలు గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం? 70 రోజులకు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ ఉన్న నిల్వలను కూడా డొమెస్టిక్కి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నారు. అట్లా కాకుండా హాస్పిటల్స్కి, స్కూల్స్కి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు. ఈ రెస్టారెంట్ని లీస్ట్ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. కానీ కొన్ని కోట్ల మంది కార్మికులు హాస్పిటాలిటీ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అత్యంత రెవెన్యూ ఎక్కువ ఇచ్చేది ప్రభుత్వానికి ఇచ్చే అంటే ఇది కూడా హాస్పిటాలిటీ రంగం కాబట్టి ఈ రంగాన్ని కూడా ప్రాధాన్యత రంగంగానే మేము గుర్తించమని మేము కోరుతున్నాం. ఎంత సార్ మీ పర్సంటేజ్ ఎంత అండి దీంట్లో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో? ఏదండి మామూలు ఓవరాల్గా ఇండస్ట్రీ మొత్తం మీద గవర్నమెంట్కి సంబంధించి మీ నుంచి వెళ్ళే ఆదాయం ఇవన్నీ కూడా మీరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఓన్లీ హాస్పిటాలిటీ రంగం నుంచి 60% రెవెన్యూ. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో 60% హాస్పిటాలిటీ రంగం నుంచి వస్తుంది. సో ఇప్పుడు అదంతా కాపాడమంటున్నారు. డెఫినెట్గా ప్రధానంగా ఏమవుతుందంటే ఈ గ్యాస్ కొరత అనేది ఈ హోటల్ రంగం మీద పడిపోతుంది అనమాట. అంటే ఈ పెద్ద రెస్టారెంట్ అని, చిన్న రెస్టారెంట్ అని ఏమి లేదు, టోటల్గా అందరి మీద దీని ఇంపాక్ట్ పడిపోతుంది. ఇది ఎప్పటికి ఎండ్ అవుతుందని ఒక క్లారిటీ కూడా లేదు. గతంలో లాక్డౌన్ పరిస్థితి మనం చూసాం కోవిడ్ టైంలో, ఇది అంతకంటే కూడా అనిశ్చితంగా తయారవుతుంది. సో మెయిన్ దీని నుంచి బయటపడాలంటే వినియోగాన్ని తగ్గించుకుంటూ వీళ్ళంత పొదుపు చేసుకుంటూ వెళ్ళాలనేది ఈ హోటల్స్ అసోసియేషన్ చెప్తున్నాయి. అందులో భాగంగానే ఈ స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త కంట్రోల్ చేసినట్లయితే ముందు ఒక దశలో కొంత వినియోగాన్ని తగ్గించవచ్చు. తర్వాత అవి కంప్లీట్గా ఆపేసి పరిస్థితులు చక్కబడే వరకు కూడా ఇలాగే కంటిన్యూ చేద్దాం అనేది వీళ్ళ ఆలోచన. మరి ఇది 2-3 రోజులు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి పరిస్థితులు తప్పదు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు ఎలాంటివి చూడాల్సి వస్తుందన్న భయం అయితే చాలా మందిలో కలుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.